నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. దిస్ ఇస్ సునీత. ప్రభుత్వాలు మారినా ధరణి పోయి భూభారతి వచ్చిన నారాయణపురం రైతుల తిప్పలు తప్పడం లేదు. రైతుల భూములకు పట్టాదారు పాస్బుక్ రాకపోవడంతో రైతు బంధు, రైతు భరోసా, బ్యాంకు రుణాలు అందడం లేదని, ప్రభుత్వం మారి 18 నెలలు కావస్తున్నా నేటికీ తమ భూములకు పట్టాదారు పాస్బుక్లు రెవెన్యూ అధికారులు మంజూరు చేయడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామ రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం రైతులకు పట్టా పాస్బుక్స్ ఇవ్వాలంటూ, రెవెన్యూ అధికారుల మొండి వైఖరిని నశించాలని, మొద్దు నిద్ర వీడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతు రవి మాట్లాడుతూ, ధరణితో వందల మంది రైతులు తమ పట్టా భూములు కోల్పోవడంతో రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలు రావటం లేదని, దీంతో ప్రభుత్వం నుంచి రైతులకు అందవలసిన ప్రభుత్వ ఫలాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉండబడిన పట్టా భూములను ఆన్లైన్లో అటవీ భూములుగా చూపించడంతో భూములకు పట్టాదారు పాస్బుక్స్ కోల్పోయామని, ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకటం లేదని, రైతులు పట్టాదారు పాస్బుక్స్ కొరకు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని, తక్షణమే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వీడి భూ రికార్డులు సరిచేసి ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం 600 మంది రైతులకు 1050 ఎకరాల భూములకు పట్టాలను పంపిణీ చేసి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన నుంచి మా గ్రామం నారాయణపురానికి 1827 ఎకరాలు భూ రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రిజర్వ్ ఫారెస్ట్లో కలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 2021లోనే ఎన్ఓసి ఇచ్చి గత కేసీఆర్ ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే అయింది. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం దశల వారీగా మేము సీసీఎల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించగా 630 ఎకరాలకు 2023లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. దాని తర్వాత రైతు పేరు అడివి, తండ్రి పేరు అడివి ఉన్న ఖాతాలను సచివాలయం దగ్గర మేము నిరసన వ్యక్తం చేయగా 94 జీవో ఇచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి చట్టం ప్రవేశించేటప్పుడు రైతు ఖాతాలను తొలగించి మిగతా రైతులు 1050 ఎకరాలకు 600 మంది రైతులు 2018 నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బంది పడుతారు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశించినప్పటికీ సంవత్సర కాలం అయినప్పటికీ ఈ మొన్న వారం నుంచి మేము సచివాలయం, ఎంఆర్ఓ ఆఫీసు, జిల్లా కలెక్టర్ ఆఫీసు వంట వార్పులు నిరసన వారం రోజులు కార్యక్రమాలు చేసినాం. అయినా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టే నిర్లక్ష్యం వహిస్తూ గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని, మా గ్రామ రైతులంతా మా గ్రామంలోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా మేల్కొని మా గ్రామానికి ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు రిలే నిరాహార దీక్షలు వీడేది లేదు. వెంటనే నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.